శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పులివెందుల బాలిక నిత్విక హత్య కేసులో నిందితురాలను అరెస్టు చేశారు. పోలీసులకు నిందితురాలు స్వాతి లొంగిపోయింది. నిత్విక తల్లి సృజన, మరో మహిళ శశికళతో స్వాతికి స్నేహం ఉంది. చిన్నపిల్లల గొడవలతో స్నేహం చెడిపోవడంతో స్వాతి రగిలిపోయింది. తనతో మాట్లాడలేదనే కారణంతో నిత్వికను హత్య చేసింది. నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లుగా స్వాతి అంగీకరించింది. కేసు వివరాలను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ప్రకటించారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు విచారించిన తర్వాత క్లియర్ గా ఈ రోజు మనం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మనము మీ ముందు హాజరుపరిచాము. ఇన్వెస్టిగేషన్ కూడా పక్కా ఏదైతే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెయిన్ సంబంధించినటువంటిది క్లియర్ గా పొందుపరిచాము. ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా త్వరగా వేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ సాధ్యమైనంత వరకు పర్సనల్ గా మా న్యాయ సలహా, మాకు కూడా ఏపీపీఎస్ అంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, మా పై అధికారులను సంప్రదించి ఈ కేసు ప్రత్యేకమైనటువంటి కేసుగా పరిగణించి ఈ కేసును దోషి ఎవరైతే అమ్మాయినికి పాప విషయంగా చంపిందో అమ్మాయికి శిక్ష పడేటువంటిగా మన భారతీయ చట్టాలు ఉండేటువంటి అత్యున్నతమైన ఏదైతే శిక్ష ఉంటుందో ఆ శిక్ష పడేదానికి శాయశక్తుల మేము కృషి చేసి ఈ కేసు సాధ్యమైనంత వరకు ట్రయల్ కూడా జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తామన్నమాట. మనుషుల ఆలోచనలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతాయో చెప్పడానికి ఈ కేసును ఒక ఉదాహరణగా కూడా చెప్పచ్చు. తల్లి మాట్లాడలేదని కూతురుని డ్రమ్ములో ముంచి ఒక తల్లి చంపింది అని అంటే దీనికి సంబంధించి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? చిన్నపిల్లల గొడవలు. ఆమె విచారణలో స్వాతి చేసినటువంటి తప్పుని అంగీకరించినటువంటి విధానం, అలాగే దానికి చెప్పినటువంటి కారణాలు కావచ్చు, పాపని ఏ విధంగా చంపింది, వీటన్నిటికి సంబంధించి చూస్తే నిజంగా మనుషుల ఆలోచనలు, మనుషులు మనకి పైకి కనిపించినంత ఇదిగా వారి ఆలోచనలు ఉండవు, ఎంతో క్రూరంగా ఉంటాయి అనడానికి ఈ ఒక్క ఉదాహరణ కూడా చెప్పచ్చు. కుటుంబ పగల అది కాదు, తరతరాల నుంచి వస్తున్నటువంటి పగలు ప్రతీకారాల అది లేదు, పోనీ వారిద్దరి మధ్య ఏమైనా వైరం ఉందా అంటే అది కూడా కాదు. ఏదైతే నిత్విక ఉందో, నిత్విక వాళ్ళ అమ్మను తనతో మాట్లాడలేదనేటువంటి ఒకే ఒక్క కారణంతో స్వాతి నిత్వికని నీళ్ల డ్రమ్ములో ముంచి చంపింది అని అంటే దీనికి సంబంధించి ఆ పిల్లల మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా ఇరువురు కూడా మాట్లాడుకోవడం లేదు. చిన్నపిల్లల గొడవలకి మనం చూస్తూ ఉంటాం కామన్గా, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని ఇలా కాదు అని ఏదో సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ స్థాయిలో ఆ తల్లి మాట్లాడటం లేదని, అంటే తల్లి సృజన మాట్లాడటం లేదని స్వాతి సృజన కూతుర్ని నిత్వికని నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసింది అని అంటే ఏ స్థాయిలో కక్ష పెంచుకుంది, పగ పెంచుకుంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. మనుషుల ఆలోచన విధానాల్ని పసిగట్టడం అనేది చాలా కష్టం. మన చుట్టూనే ఉంటూ ఇటువంటి క్రూయల్ మెంటాలిటీతో ఉంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి మాట. స్వాతికి త్వరితగతిన శిక్ష పడే విధంగా మా లాయర్లు ప్రయత్నిస్తారు. ఇది ఎస్పీ చెప్పినటువంటి మాట. పై అధికారులకు కూడా మేము ఈ సమాచారం అందించాం. దీనికి సంబంధించి కేసు పూర్వపరాలన్నీ కూడా మేము ముందుంచామని చెప్తూ ఉన్నారు. మన మధ్య తిరిగేటువంటి ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎవరితో ఎప్పుడు గొడవ పెట్టుకుంటారో దాని ఫలితం పిల్లల మీద ఈ విధంగా పడుతుందా అని కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా సమాజంలో మనిషి ఆలోచన విధానం ఈ విధంగా క్రూయల్గా మారటానికి సంబంధించి అయితే ఒకంత నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కారణాలకి ఒక చిన్న పాపని, అంటే నిత్వికని నీళ్ల డ్రమ్ములో ముంచి క్రూయల్గా చంపడం అనేది ఒకంత బాధనైతే కలిగిస్తున్నటువంటి మాట. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు మనలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తే ఇమ్మీడియట్గా మానసిక వైద్య నిపుణులని సంప్రదించాలి. మనిషిలో అలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏ అంశానికి కోపం పెంచుకోవాలి, ఏ అంశానికి మనిషి మీద దాడి చేయాలి అనే దానికి సంబంధించి మినిమం విచక్షణ లేకుండా పోయింది అని అంటే ప్రస్తుత సమాజంలో ఈ కేసును ఉదాహరణగా చెప్తున్నారు పోలీసులు.